సార్ ఆ కలెక్టర్ ఆఫీస్ చూడండి. కిందటి నెల 12వ తారీఖు పిల్లలతో సహా ఓ 3 పిల్లలు తగలబడిపోయారు సార్. చక్రవడ్డీ 25,000 రూపాయలు తిరిగి ఇవ్వలేకపోయారు. నేను అక్కడే ఉన్నాను. ఆ పిల్లలు కదలకుండా మెదలకుండా వాళ్ళ నాయన మొహం చూస్తూ అట్టాగే నుంచున్నారు. $25,000 డబ్బు బలి తీసుకుంది. ఎవరిని కాపాడలేకపోయారా? ఒక పిల్ల మాత్రం బతికింది. ఆ పిల్లని సగం కాలిపోయాక హాస్పిటల్కి తీసుకుపోయారు సార్. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదా? తీసుకుంది సార్. తర్వాత రోజే ఫైర్ ఇంజిన్ తెచ్చి నిలబెట్టింది. ఫైర్ ఇంజిన్? చక్రవడ్డీకి ఫైర్ ఇంజిన్కి ఏంటి సంబంధం? సార్, ప్రజలు సావకూడదు అనుకునేవాడే సమస్యలు తీర్చడానికి నిలబడతాడు. ఇక్కడ సావకూడదు అనుకునేవాడు ఫైర్ ఇంజిన్నే నిలబెడతాడు. జనమేమీ పట్టించుకోలేదా? వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు సార్. వాట్సాప్లోనా? అవును, వాట్సాప్లో మిగతా వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేశారు సార్. అట్ట ఒక్కొక్కళ్ళు చేశారు సార్. ఆ తర్వాత ఇంకో సమస్య వస్తుంది సార్. దాన్ని మేము ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం సార్. ఈడ సమస్యలే ఉంటాయి కానీ పరిష్కారాలు ఉండవు సార్.